నమస్తే. నమస్తే. మేము మామూలుగా మనం మాట్లాడే ప్రతి టాపిక్‌లో పేరెంట్స్‌కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎళ్తూ ఉంది. పిల్లలకి కూడా వెళ్తూ ఉంది. సో, ఈరోజు పిల్లలు చేసే చిన్న చిన్ని అలవాట్లు చిన్నప్పుడు ముద్దుగా అనిపించినా, అవి పెరిగే కొద్దీ ఎబ్బెట్టుగా ఉంటాయి. ఖచ్చితంగా అది. అవును. చిన్నప్పుడు ముద్దుగానే అనిపిస్తుంది. వాళ్ళు చేసే చిన్ని పనులు. భలే వేశాడే నోట్లో వేళ్ళు అనుకోవడం. భలే అవును. ఎక్కిరిస్తున్నాడే అనుకోవడం. అదే పెద్ద స్థాయికి ఒక 10 ఏళ్ళు అయ్యేసరికి చాలా వాడు మనల్ని అసహ్యంగా అయిపోతాయి. ఎక్కిరిస్తూ ఉంటే ఏంటి వాడికేమన్నా రోగమా అని మనమే అంటాం. సో, ఇలాంటి అలవాట్లు పై స్థాయికి వెళ్ళే కొద్దీ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి చిన్నప్పటి నుంచే? అలాగే పిల్లల్లో కూడా ఎలాంటి మార్పులు రావాలి చెప్పండి? అవును. ముందు చాలా కామన్‌గా పిల్లల్లో ఉండే అలవాటేంటంటే నోట్లో వేలేసుకోవడం. అవును. వాళ్ళకొక థర్డ్, ఫోర్త్ మంత్ నుంచి అలవాటయిపోతుంది. మీరు హ్మ్. చూసారో లేదో గుప్పుడు మూసుకొని గుప్పెడు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా ఆ పెడతారు. గుప్పెడు తర్వాత వేళ్ళు చెయ్యి బాగా ఓపెన్ చేసుకోవడం తెలిసిన తర్వాత ఏదో ఒక వేలు నోట్లో ఉంటుంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. అది కంటిన్యూషన్ నోరు చప్పరించడం వల్ల వాళ్ళ బుర్ర దేనికి ఇంక పని చేయదు. ఓకే. ఇంక బుర్ర ఇంక వేరేది ఆలోచించదు. వాళ్ళలో ఒక క్యూరియాసిటీ ఉంటది. మామూలుగా చూడండి మీరు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారెక్కువ. హ్మ్. అల్లరి చేస్తున్నారంటే వాళ్ళకి అల్లరి చేసేది ఒకటే వాళ్ళు చేసేది. ఇంకా నోట్లో వేలేసుకోవడం అలాంటి అలవాట్లేమి లేవని అర్థం వాళ్ళకి. హ్మ్. హ్మ్. నోట్లో వేలు పెట్టుకోవటం, నోట్లో పెదవి చప్పరించటం అలాంటి అలవాట్లు ఏమి లేవని అర్థం. హ్మ్. అవి లేకపోతేనే వాళ్ళ బుర్ర షార్ప్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక క్యూరియాసిటీ. ఓకే. లే కానీ ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు ఏం చెప్తారంటే మామూలుగా, అది ఆ పని చేస్తూ ఉంటేనే మాకేదో ఆలోచన అనేది వస్తుంది. అందుకనే మేము గోర్లు కొరకడం, ఈ ఏళ్ళు నోట్లో పెట్టడం చేస్తూ ఉంటాం. మేమేదో థింక్ చేస్తూ ఉంటాం ఆ టైంలో అన్నట్టుగా చెప్తారు మేడం. లేదు చాలామంది లేదు. మా ఇంట్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అందుకనే నేను లేదు లేదు. చెప్తున్నా. ఇప్పుడు గోల్డ్ కొరుక్కోవడం అన్నది అలవాటైపోతే పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. మధ్యలో పని చేస్తుంటే గోల్డ్ కొరుకుతుంటారు. అంటే వాళ్ళు సీరియస్‌గా ఆలోచిస్తున్నారంటే వాళ్ళొక ఆలోచన కాదు ఫ్రస్ట్రేషన్ అది. హ్మ్. హ్మ్. వాళ్ళు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు అనుకుంటాం. కాదు. ఆలోచన తెగట్లేదు. దానికొక సొల్యూషన్ రావట్లేదు. హ్మ్. వాళ్ళకొక పరిష్కారం రావట్లేదు. కాబట్టి ఏంటంటే, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఆలోచన ఫ్రస్ట్రేషనే తప్ప గోల్డ్ కొరకటంలో సొల్యూషన్ ఏది? రైట్. ఆ గోల్డ్ ఇప్పుడు వీళ్ళని బట్టి వీళ్ళు చూసి ఇంకొకళ్ళకి అలవాటవుతుంది కదా అది. హ్మ్. హ్మ్. పిల్లలేది నేర్చుకోరు. గోల్డ్ కొరుక్కోవాలి. ఆహా! ఇది గోల్డ్ కొరుక్కోవాలి అనుకుంటారు వాళ్ళు. ఓకే. అదొక ఫాలో అయిపోవటం అయిపోతుందది. హ్మ్. హ్మ్. ఆకలేస్తుందని అన్నం కొంతమంది పిల్లలు చూసా నేను. ఈ నోట్లో వేలు పెట్టుకునే అలవాటున్న వాళ్ళకి మాటలు గూడా తొందరగా రావు. హ్మ్. తొందరగా వాళ్ళ మనసులో అనుకుంటారు చెప్పాలని. కానీ బయట చెప్పలేరు. ఓకే. కారణం వేలు అడ్డం వస్తూ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. అది తీయబుద్ధి గాదు వాళ్ళకి. హ్మ్. మేబీ దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు వాళ్ళకి. హ్మ్. బట్ హౌ లాంగ్ అది ఒక మీరు చెప్పినట్టు 1 ఇయర్ లోపల ముద్దుగానే అనిపిస్తుంది. 1 ఇయర్ తర్వాత దాన్ని మాన్పించే ప్రయత్నం ఆఫ్‌కోర్స్ నో డౌట్ ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే ఎలాంటి ఎఫెక్టివ్ ప్రయత్నాలు చేస్తే వాళ్ళల్లో నోట్లో వేళ్ళేసుకోవడం మానేస్తారు అన్న దాని గురించి మాత్రం మనం సీరియస్‌గా ఆలోచించాలి. హ్మ్. దానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. పిల్లల చేతికి ఏదో ఒక వస్తువు ఇచ్చి వాళ్ళ ప్రతి పిల్లల్లోనూ ఒక క్యూరియాసిటీ, ఒక యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి పిల్లల్లో. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అది హ్మ్. వాళ్ళు చెప్పలేరు గదా! హ్మ్. నేనిది చేయగలనని వాళ్ళు చెప్పలేరు. వీళ్ళిది చేయగలరు అని గ్రహించాల్సింది పేరెంట్స్ మాత్రమే. ఓకే. వాళ్ళ చేతికి ఏదైనా ఒక రాసే వస్తువు కానీ, లేదంటే ఒక అట్రాక్టివ్ ఐటెమ్ కానీ ఇచ్చి పీకి పెట్టేది ఉంటాయి గదా! ఇప్పుడు బొమ్మలు బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఉంటాయి కదా! అవును. అవును. అలాంటివి ఇచ్చి ఇది ఇందులో పెట్టేస్తే వాళ్ళకొక అమేజింగ్ కలర్‌ఫుల్ పిక్చర్ వస్తుంది. రైట్. సో, ఆటోమేటికల్లీ వాళ్ళ క్యూరియాసిటీ కలర్స్ మీద ఉంటుంది. బొమ్మ మీద కాదు. కలర్స్ హ్మ్. మీద ఉంటుంది. హ్మ్. అప్పుడు హ్మ్. కలర్స్ వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ చెయ్యి పని చేస్తుంటుంది. హ్మ్. బుర్ర ఆలోచిస్తుంది. నోట్లో యెస్. వేలేసుకోవడం తగ్గుతుంది. రైట్. ఇలాంటివి చాలా ట్రిక్స్ హ్మ్. మనమే ఆలోచించొచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కిందేమన్నా పడిపోయాయనుకోండి చిన్న చిన్న వస్తువులు, అన్నీ హ్మ్. ఏరమ్మా అని చెప్తా. వాళ్ళు గూడా కూర్చొని వాళ్ళు 1, 2 మెల్లిమెల్లిగా ఏరుతూ పిల్లలు ఎన్ని ఏరుతున్నారని చూడాలి. హ్మ్. ముందు ఆ సహనం అమ్మకుండాలి. రైట్. అంతే తప్ప హ్మ్. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ ఇచ్చేసేయండి. వాళ్ళు ఏం చూస్తున్నాడో తెలీదు. వేలుతోటి స్క్రీన్‌ని రోల్ చేసేయగలరు. హ్మ్. హ్మ్. ఎందుకు? వాడేమి చూడట్లా. ఓన్లీ రోలింగ్ స్క్రీన్. హ్మ్. హ్మ్. చూసి అలవాటు చేసుకున్న పద్ధతది. హ్మ్. చూసి స్క్రీన్ రోల్ చేయటమే తప్ప దేన్ని కాన్సంట్రేట్ చేయట్లా. అవును. తిరిగిపోయే స్క్రీన్. దానివల్ల ఏమవుతుంది? కన్ను గుడ్లు ఫాస్ట్‌గా మూవ్ అయితూ ఉంటే ఆహ్, స్ట్రెయిన్ అవుతుంది. రైట్. కాబట్టి ఉపయోగకరమైనవి అంటే వాళ్ళు ఆలోచించి చేయాల్సిందే తప్ప ఆటోమేటిక్‌గా చేసే పనులు ఇవ్వకూడదు అంటాను నేను. హ్మ్. హ్మ్. ఆటోమేటిక్‌గా చేసి ఇప్పుడు మీరు కావాలంటే 4 చప్పుడు చేసే బొమ్మలివ్వండి. మూవ్‌మెంట్ అయ్యే బొమ్మలివ్వండి. హ్మ్. వాడు మొత్తం ఈకలు పీకలు పెట్టేస్తారు. లెట్ ఇట్ బి బయట పారేయండి. వాడికి హ్మ్. ఉన్న బ్యాడ్ హాబిట్ కన్నా ఆ వస్తువు ఖరీదు గొప్ప కాదు.
ఓకే. అంతే కదా! హ్మ్. హ్మ్. అదేంటంటే దానివల్ల హ్యాబిట్ కనుక మార్చకపోతే నెక్స్ట్ కంటిన్యూషన్ వాడిలో వాడు వా వాడి వ ఒక వయసు తర్వాత ఏమవుతుందంటే వాడికి తెలుసు వాడు చేసే పని మంచి పని కాదు. హ్మ్. నోట్లో వేలేసుకుంటే అందరు నవ్వుతారని తెలుసు. కానీ తీయలేరు. దీనివల్ల ఏమవుతారంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళే హైడ్ చేసేసుకుంటూ ఉంటారు. యెస్. నలుగురిలో ఉండరు. మిగిలిన వాళ్ళందరూ ఏదో చేతులు తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటే వీళ్ళు నోట్లో వేలేసుకొని కూర్చుంటారు. హ్మ్. వీళ్ళకి తెలుసు వీళ్ళు చేసే పని మంచిది కాదు. హ్మ్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళల్లో ఒక కలిమిడి అంటారు చూడండి. నలుగురితో కలవటం అన్నది వాళ్ళు వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్‌కి. ఓకే. ఇది చాలా సో సైకలాజికల్ ఇష్యూ అయిపోతుంది పెద్దవాళ్ళయ్యే కొద్దీ. హ్మ్. హ్మ్. సో, ఇలాంటి తప్పులు హ్మ్. జరగకుండా మీరు చాలా చిట్కాలు చెప్పారు. పేరెంట్స్‌కి కూడా ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వండి మేడం. అసలు ఎంత చెప్పినా ఈ పిల్లలు వినని పిల్లలుంటారు. ఎక్కడిదాకనెందుకు మా బాబే ఉన్నాడు. వాడు అన్నీ ఈస్ ఎ గుడ్ పర్సన్. నో డౌట్ అబౌట్ ఇట్. అన్ని విషయాల్లో చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటాడు. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అన్నీ. ఈవెన్ మనకే చెప్పే దీంట్లో ఉంటాడు. కాకపోతే ఈ గోర్లు కొరకటం దగ్గర బాగా ఏదన్నా ఆలోచిస్తాడు, గోర్లు కొరికేస్తాడు. నేనెప్పుడన్నా అలా చేతి మీద వేస్తే ఆ క్షణం అప్పుడు ఆ గంట సేపు కామ్‌గా ఉంటాడు. మళ్ళీ కంటిన్యూ జేస్తాడు. ఇది పేరెంట్స్‌కి మాలాంటి పేరెంట్స్‌కి ఏదన్నా సజెషన్ అదే ఇవ్వండి. ఏం చెప్తా గదా! అలాంటప్పుడు వాళ్ళలో ఒక ఊహ బావుంటుంది. వాళ్ళేదో సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. సమస్యనే ఆలోచిస్తున్నారు గానీ, పరిష్కారాన్ని ఆలోచించట్లేదు. అప్పుడే గోళ్ళు కొరుక్కునే అలవాటుంటుంది. హ్మ్. ఇది గొప్ప గొప్ప అంటే చాలా కాంప్లికేటెడ్ పని చేసే వాళ్ళకి కూడా ఉంటుంది ఇలాంటిది. హ్మ్. ఆహ్, గోళ్ళు కొరకటం, నోట్లో వేలేసుకోవటం. హ్మ్. ఇది నేనేమంటానంటే అప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ బ ఒక వయసొచ్చిన తర్వాతంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. హ్మ్. కానీ ఈ చిన్న పిల్లలకేంటంటే ఎప్పుడు చేతికి ఏదో ఒక పని ఉండాలి. హ్మ్. వాళ్ళని మరి సరే గోల్డ్ కొరకటం తప్పు అనే సంగతి నీకు కూడా తెలుసు కదా! హ్మ్. ఇప్పుడు హ్మ్. మీ అబ్బాయి వయసే తీసుకుందాం. అవును. గోల్డ్ కొరకకూడదనే సంగతి నీకు కూడా తెలుసు. బట్ యూ ఆర్ అనేబుల్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవును. ఇప్పుడు అస్తమానం నేను వెనకాలండి అమ్మా, నాన్న కంట్రోల్ చేయడం అన్నది జరగని జరగని పని పని, అది. కుదరని పని. హ్మ్. అప్పుడు హ్మ్. ఏం చేయాలి? గోల్డ్ కొరుకుతున్నప్పుడల్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నేనేమన్నా నిన్న ఒక అతనికి నేను సలహా ఇచ్చా. రాసి నీ సిస్టమ్ వెనకాల పెట్టుకో. గోల్డ్ కొరక్కు అని. ఓకే. ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ హ్మ్. అబ్బాయికి నేనిచ్చే సలహా ఏంటంటే బాత్రూమ్‌లో, అద్దం మీద ఎక్కడ చదివే దగ్గర పడితే అక్కడ రాసుకొని పెట్టుకోవాలి. టీవీ ముందు హ్మ్. టీవీకి చూసే ప్లేస్‌లు ఎక్కువ ఆ! శాతం గో చూసే ప్లేసుల్లో. పేరు రాసి గోల్డ్ కొరక్కు హ్మ్. అని రాసుకుంటే ఎప్పుడప్పుడు అలర్ట్ వస్తూ ఉంటుందన్నమాట. ఓకే. మైండ్‌కి సింపుల్ ఇదొక ఇన్ఫర్మేషన్ ఎళ్తూ సొల్యూషన్. ఉండాలి. సొల్యూషన్ గాట్ అన్నమాట. నిన్న మొన్న రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్. హ్మ్. నేను ఆటోలో వెళ్తూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. నాకు ఇంట్లో టైం దొరకదు. హ్మ్. సో, నేనొక్కదాన్నే ఉన్నాను తింటున్నా. తింటుంటే ట్రాఫిక్‌లో ఆగింది. ఒక ఆటో ఆగింది. ఒక చిన్న బాబు సడెన్‌గా గట్టిగా అరిచాడనమాట. హ్మ్. ఏంటి? "ఏంటి రోడ్డు మీద తింటున్నావు?" అని అడిగాడు నన్ను. హ్మ్. వాళ్ళ ఒక 5 ఇయర్స్ ఉంటాయి అంతే. అనేసరికి వాళ్ళ అమ్మ, నాన్న కొంచెం కంగారు పడిపోయారు. వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నట్టున్నారు. బాగా లగేజ్‌తో ఉన్నారు. పక్కనే ఆగి ఉందనమాట. నే అయ్యో! ఏంటి ఇలా అడిగేసాడు వీడు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఆ ఫేస్‌లో తెలుస్తది. నేను చూసి నవ్వుతూ అన్నా గదా! నాకు ఆకలేసింది అందుకే తింటున్నాను అన్నా. ఓకే. అనేసరికి వాడు నాకు ఆకలేయట్లేదన్నాడు. అంటే నీకెందుకు ఆకలేస్తుంది అన్నట్టుగా. హ్మ్. నేనన్నా అబ్బాయిని చూసాను నోట్లో ఏలేసుకొని టప్పని వేలు తీసి అడిగాడు క్వెషన్ నన్ను. హ్మ్. నాకు నోట్లో వేసుకునే అలవాటు లేదు గదా! అందుకే నాకు ఆకలేసింది. నువ్వు వేసుకొని కూర్చుంటున్నావు గదా! అందుకే నీకు ఆకలేయట్లేదు అన్నా. వాడు ఓకే. వెంటనే పట్టుబడిపోయిన దొంగలాగా వాళ్ళ అమ్మా, నాన్న వంక చూస్తున్నాడనమాట. ఓకే. చూసావా? సో, ఇది రాంగ్ అనేది ఒక ఐడెంటిటీ మెసేజ్. వచ్చింది. థాంక్ హ్మ్. యూ మేడమ్ అని చెప్పాడు వాళ్ళ ఫాదర్. హ్మ్. హ్మ్. సో, నిజంగా మీరు చెప్పిన ఏదైతే ఉందో ఇది నిజంగా అంటే లైవ్‌లో జరిగిన విషయం అనమాట. జరిగిన విషయం. నాకు తోచింది అబ్బాయికి అలా చెప్తే వీడు మానేస్తాడేమో అనిపిచ్చింది. రైట్. నిజంగా మానతాడేమో. చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. నిజంగా ప్రతి పేరెంట్స్‌కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇది.